హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ కృష్ణ. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరంటే అతను ఎన్నో సినిమాలకి రైటర్గా, స్టోరీ రైటర్గా వర్క్ చేశారు. తనకి 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్తో వర్క్ చేశారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ పూరి జగన్నాథ్ గారు కావచ్చు, కృష్ణవంశీ గారు కావచ్చు, హని రాఘుపూడి గారు కావచ్చు, గుణశేఖర్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మెహర్ రమేష్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది డైరెక్టర్స్తో ఎన్నో మూవీస్లో బ్లాక్ బస్టర్ మూవీస్లో వర్క్ చేశారు. అతని రైటింగ్లో ఒక మ్యాజిక్ ఉంటుందన్నమాట. ఆయన వర్క్ చేసిన ప్రతి సినిమా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చి మనందరినీ చాలా ఇష్టపడేటట్టుగా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, తోట ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే కృష్ణ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి సార్. అంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాం కానీ సార్ మీలాంటి వ్యక్తితో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎలాంటి సినిమాకైనా కానీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే స్టోరీ బాగుంటే చిన్న హీరో పెద్ద హీరో సంబంధాల కంటే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అదే స్టోరీ కనుక బేస్మెంట్ సరిగ్గా లేకపోతే కనుక పెద్ద హీరో ఉన్నా కానీ సినిమాలు కొంచెం ఫ్లాప్ అవడం లాంటివి జరుగుతాయి. సో ఎలా సార్ మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది లైక్ రైటర్గా? అంటే బహుశా నాది పూర్వజన్మ సుకృతమో లేక మా ఫాదర్ పెంపకమో తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు, సినిమాలు ఇదే నా ప్రపంచం. ఈవెన్ నేను 5వ క్లాస్ వరకు 5వ క్లాస్ వరకు నేను స్కూల్కి కూడా వెళ్ళా. మా ఫాదర్ స్కూల్ కూడా పంపించలా. ఎందుకంటే స్కూల్కి వెళ్తే పిల్లల్ని ఒక పంజరంలో ఉంచినట్టుగా ఉంటుంది, వాళ్ళు చిలక పలుకుల్లాగా అవే నేర్చుకుంటూ ఉంటారని మా ఫాదర్ 5వ క్లాస్ నా స్కూల్కి పంపించలే. ఇంటికే అంటే మా సందు చివర ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. ఆ మాస్టర్కి తాలూకు ఒక ప్రత్యేకత వినండే విషాదం అని ఉండే. ఆయన ఈ పిల్లలకి ఇంటి దగ్గర పాఠాలు చెప్పడం కూడా దీపావళికి ఆయన ఈ క్రాకర్స్ తయారు చేశాడు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు, మతాబులు లాంటివి. ఒకరోజు ఆయన తయారు చేస్తుండగా పేలి ఆయన కళ్ళు పోయాయి. ఆయన పూర్తిగా అంధుడైపోయాడు. సో ఒక అంధుడైన మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓం నమ శివాయ అని రాయించాడు ఆయన. సో ఆయన రాయించిన క్షణాలు, ఆయన చేతులు లేక ఆయన ఆశీస్సులు వల్ల నా ప్రయాణం ఎలా సాగుతూ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే కేవలం అక్షరాల్లో భాష నేర్చుకోవడం కాదు, కళ్ళు పోయినా కూడా ఆయన బతికాడు, వాళ్ళ కుటుంబాన్ని బతికించుకున్నాడు. ఇది నేను లైఫ్లో తర్వాత చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు కూడా నాకు ఆ మాస్టర్ గుర్తొస్తాడు. కళ్ళు పోయినా ఆయన బతికాడు. సో అది నాకు ఇన్స్పిరేషన్, మోటివ్. సో అలాగా నాకు అక్షరాల మీద, భాష మీద ఒక ఆసక్తి కలిగింది. మా నాన్నగారు తెలుగు ఇంగ్లీష్లో పోయిటరీ రాసేవాళ్ళు. ఆయన చండీ శతకం రాశారు చందోబద్ధంగా. నాకు ప్రతిరోజు ఇంటికి ఒక్కొక్క శతకం చెప్పడానికి ఒక్కొక్క మాస్టర్ వచ్చేవాడు. భాస్కర శతకం, సుమతి శతకం, వేమన శతకం, ఇలా చింతామణి శతకం, ఇలా ఒక్కొక్క శతకం చెప్పడానికి వచ్చేవాళ్ళు. ఇంటికి ఒక మాస్టర్లు వచ్చేవాళ్ళు. అలాగే నాకు మ్యూజిక్ నేర్పించాలి రకరకాల ప్రయత్నాలు చేశారు. చాలా గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర వీణ, వైలిన్, శాస్త్రీయ సంగీతం, మృదంగం ఇలాంటివన్నీ చేశాను. బట్ నా మ్యూజిక్ అబ్బల. చిన్నప్పటి నుంచి నేను పెయింటింగ్స్ వేస్తుండేవాడిని. 5వ క్లాసులో ఉండగా అంటే నేను ఇంకా స్కూల్కి వెళ్ళిన కొత్తలో నా మొదటి కథ రాశాను, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆ కథ పేరు మళ్ళీ మామూలే. ఆ కథ ఐడియా ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అంటే నేను వేరే కథలతో ఇన్స్పైర్ అయ్యి రాశానా లేక ఎవరైనా చూసి రాశానా కూడా నాకు తెలియదు. ఆ కథలో ఏంటంటే ఒక వ్యక్తి చాలా అప్పుల్లో ఉంటాడు, మిడిల్ క్లాస్ మ్యాన్. దీపావళి బోనస్ రాగానే అప్పులన్నీ తెరిచి జీవితంలో అప్పు చేయకూడదు అనుకుంటాడు. కానీ దీపావళి పండుగ రోజు మొత్తం అప్పులన్నీ తెరిచేసాక నెక్స్ట్ డే అతను అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో మిడిల్ క్లాస్ లైఫ్లో అనేది ఈ తరుగు అనేది ఎప్పటికీ సాగుతుంది అనేది అది నాకు ఆ ఊహ ఎలా వచ్చిందో కూడా తెలియదు. అది 5వ క్లాస్లో. అది పబ్లిష్ కూడా కాల, మ్యాగజైన్ పంపించాను నేను, అది పబ్లిష్ కూడా కాల. సో ఆ తర్వాత 10th క్లాస్ నుంచి నేను కథలు రాయడం మొదలుపెట్టా. ఇంటర్ సెకండ్ ఇయర్లో నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. అక్కడి నుంచి నేను డిగ్రీ పూర్తి అయ్యేలాగా దాదాపు విపంచి అనే పెన్ నేమ్తో ఒక 500 కథలు, 3 నవళ్ళు రాశాను. 92లో ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను. అంత మునిపే దర్శకుడు గుణశేఖర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది జర్నలిస్ట్గా లాటి సినిమా షూటింగ్ టైంలో. ఆయన సొగసు చూడతారా మా సినిమా స్టార్ట్ చేసే ముందు మీలాంటి రైటర్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఆయనతో పాటు చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యా. బహుశా కాదు, చాలా బేసిక్గా నా మొదటి గురు గుణశేఖర్ గారు. అంటే సినిమా రైటింగ్ తాలూకు మెలకువలు, ఎలా రాయాలి స్క్రిప్ట్లు, సినిమాలు చూడడం, కథల గురించి డిస్కస్ చేయడం ఆయన దగ్గర అలవాటైంది. ఒక్కడి తర్వాత ఆయన జాబ్ మానేసి రమ్మంటే ఫుల్ పీరియడ్గా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇది నా నేపథ్యం. సో అంటే సార్ ఇండస్ట్రీలో ఇంతమంది డైరెక్టర్స్ వర్క్ చేశారు, ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్కి రైటింగ్ చేశారు. కానీ ఇనిషియల్ స్టేజ్లో మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ నచ్చలేదు అంటే అది ఎందుకంటారు సార్? ఎందుకు నచ్చలేదు మీకు? అంటే ఏంటంటే నేను పెరిగింది ఒక 20 ఏళ్ళ కుర్రోడిని. నాకు పెద్ద మెచ్యూరిటీ కూడా లేదు. నేను 16 ఏళ్ళ నుంచి నా కథ పబ్లిష్ అయ్యించుండొచ్చు, కానీ నేను తాడేపల్లిగూడ అనే ఊర్లో పెరిగాను. నేను పుట్టింది అనంతపురం, బట్ బ్రాటప్ అంతా విజయవాడ, తాడేపల్లిగూడ, వెస్ట్ గోదావరిలో ఒక ఊరు. సో నేను కథలు, కొంతమంది ఫ్రెండ్స్ తప్పితే నాకు పెద్ద ఏమీ ఉండదు.
సినిమాలు అంటే బాగా ఇష్టం నాకు. ఒకసారిగా సినిమా మొదలుపెట్టకి అక్కడ నేను చూసింది ఏంటంటే ఆ, పొద్దున్న సత్యమూర్తి గారు డిస్కషన్కి వచ్చేవాళ్ళు ఖైదీ నెంబర్ 76కి. నైట్ చీకటి పడ్డ కాశీ విశ్వనాథ్ గారు డిస్కషన్కి వచ్చేవాళ్ళు. కాశీ విశ్వనాథ్ గారు ఇంకో పెద్ద రైటర్ ఆయన. సో ఈయన పని చేస్తున్నట్టు ఆయనకు తెలియదు. సో ఆయన పని చేస్తున్న కాశీ విశ్వనాథ్ గారు తెలుసు, సత్యమూర్తి గారు మాత్రం కాశీ విశ్వనాథ్ గారు పని చేస్తున్నట్టు తెలియదు. ఓకే. దీని మీద చిన్న చిన్న ఇష్యూలు ఏమో నడుస్తుండేవి. అంటే ఒక రైటర్ పని చేస్తున్నప్పుడు ఇంకో రైటర్ తెలియకుండా ఉండడం ఏంటి, తప్పేముంది? అదేం తప్పుడు పని కదా, దొంగతనం వ్యభిచారం కాదు కదా. ఇప్పుడు హాలీవుడ్లో మీరు టైటిల్స్ చూడండి, 4-5 స్క్రీన్ ప్లే రైటర్స్ ఉంటారు. సో రైటర్ అనేవాడు క్రియేటివ్ టీం దాన్ని పనిచేసే తప్పు ఏంటని నా మొదటి పాయింట్. నాకు అది ఎక్కల. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే నాకు పెద్ద వాల్యూస్ ఇలాంటివన్నీ మాట్లాడిన కానీ కొన్ని ప్రిజుడీస్ ఉన్నాయి. అంటే నేను లైఫ్లో ఎంతో డ్రింక్ చేయాల, సిగరెట్ తాగల, వేరే అలవాట్లు లేవు. సో సినిమా ఇండస్ట్రీలో వేరే రకమైన వాతావరణం కనబడుతూ ఉంది నాకు అప్పుడు. ఒక 20 ఏళ్ళ కుర్రోడగా నాకు ఆ వాతావరణం ఎందుకో నాకు నచ్చల. సో ఇది కాదు, మనకి హ్యాపీగా జాబ్ చేసుకుంటూ మనం బుద్ధి పుట్టినప్పుడు కథలు రాసుకుంటూ హ్యాపీగా బతకాలని నా ఉద్దేశం. అందుకని అలా వచ్చేసాను. అంటే ఎలా కుదిరింది సార్ మీకు రైటింగ్ వితౌట్ స్మోకింగ్ అనేది? అంటే మనం ఎక్కడ చూసినా కానీ ఒక పెన్ను కదలాలంటే స్మోక్ చేయాలని ఒక మిత్ చూపించారు మనకి సినిమాల్లో కానీ ఎక్కడైనా బయట మనకు తెలిసింది. స్మోక్ చేస్తే మనకి మంచి మంచి థాట్స్ వస్తాయి, సో యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ అని రాయడం. మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ కావచ్చు, రైటర్స్ ఎవరైనా కావచ్చు. మీరు వితౌట్ స్మోకింగ్, వితౌట్ డ్రింకింగ్, లేక వేరే డ్రగ్స్ అనండి, లేక అమ్మాయిలు అనండి, అలాంటి అలవాట్లు లేక అవుట్లెట్లు లాంటివి ఏమి నాకు లేవు. అంటే ఒకసారి మాత్రం నేను సిగరెట్ కాల్చాలని ప్రయత్నించాను. అది కూడా మా ఆవిడ మీద కోపం వచ్చి. అంటే నా వైఫ్ అప్పుడు నేను లవ్ చేస్తుండేవాడు. మా ఊరు తాడేపల్లిలోని, వాళ్ళ ఊరు భీమవరం. ఆ అమ్మాయిని కలవడానికి నేను విజయవాడ నుంచి పని కట్టుకుని అలా వెళ్ళాను. నేను కరెక్ట్గా వెళ్ళేటప్పటికి వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు తప్పితే నన్ను మీరు సినిమాకి రమ్మనలేదు, నా కోసం సినిమా క్యాన్సిల్ చేసుకోలేదు. చాలా కోపం వచ్చి ఏదో ఒకటి చేయాలి ఫ్రస్ట్రేషన్, షాప్కి వెళ్ళి సిగరెట్ కొన్నాను, నోట్లో పెట్టుకుని అంటించుకున్నాను, పడేసాను అంతే. అది నేను సిగరెట్ తాకాను. నేను సిగరెట్ ముట్టుకోలేని అనలేదు, తాకారు కానీ తాగలేదు, నోట్లో పెట్టుకున్నా, అంటించాను. నాకు ఆ వాసన నచ్చల, పడేసా అంతే. ఓకే. అంటే నేను ఒకటి విన్నాను సార్, మామూలుగా ఇండస్ట్రీలో అది మరి మాట్లాడచ్చలేదు తెలియదు కానీ ఒక ఫేమస్ రైటర్, ఒక లిరిసిస్ట్ రైటర్, ఆయనకి ఇంట్రెస్ట్ రావాలంటే, ఒక సాంగ్ రాయాలంటే, ఆయనకి ఫీలింగ్స్ రావాలంటే అయితే స్మోక్ చేస్తారు, లేకపోతే అన్నీ విన్నాను సార్. అది ఎంతో నిజం నాకు తెలియదు. అమ్మాయిలు వాళ్ళతో మామూలుగా ట్రావెల్ చేస్తే మంచి మంచి థాట్స్ వస్తాయి, సో ఆ సాంగ్ కూడా బాగా రాయొచ్చు అని రాయడం జరిగింది. ఆ సాంగ్ చాలా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి విన్నాను సార్. అది సో అది నిజం అంటారా అసలు? అలా కళాకారులకి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుందండి. అంటే ఒక ఆలోచన నుంచి వచ్చేది కళ కాదు, మనసులో పని ఒకటి రావాలి, ఒక థాట్. సో థాట్ రావడానికి ఒకసారి వస్తుంది, రాదు. అవతల కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ టైంకి స్క్రిప్ట్ ఇవ్వాలి, ఈ టైంకి సీన్ ఇవ్వాలి, ఈ టైంకి పాట రాయాలి, ఈ టైంకి ట్యూన్ ఇవ్వాలి. తెలియని ఒక ఇంటర్నల్ ప్రెషర్ ఉంటుంది. మనం రాసింది కూడా ఇచ్చింది కూడా ఒకసారి నచ్చకపోవచ్చు. ఒకసారి 20 ఆప్షన్స్ ఇస్తారు, 100 ఆప్షన్స్ ఇస్తారు, నచ్చదు. ఎలా మెప్పించాలి? ఇది నేను కాదు అంటే ఛాన్స్ మిస్ అయిపోవచ్చు. ఇండస్ట్రీలో లైఫ్ ఏంటి అంటే కట్ త్రోట్ ఎడ్జ్లో బతుకుతూ ఉంటారు. ఇది నేను చెయ్యలేను అంటే ఇంకో 100 మంది రెడీగా ఉంటారు. ఒక్కసారి ఇటు రాయలేకపోయాడు, ఇటు చేయలేకపోయాడు అంటే మళ్ళీ పిలిచే అవకాశం కూడా ఎవరు. అటువంటి ప్రెషర్లో దానికోసం ఏదో ఇన్స్పిరేషన్ కోసం, కిక్ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.